ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. జీవీఎంసీ 88వ వార్డు పరిధిలోని దువ్వాడ, వేదుళ్ల, నరవ ప్రాంతాలలో 5,15,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కాపు, జగ్గరాజుపేట, దువ్వాడ ప్రాంతాలలో సీసీ రోడ్లు, కాలువలు, డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లుగా మేయర్ చెప్పారు. త్రాగునీరు, రహదారులు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. రాజవాక నియోజకవర్గ పరిధిలో 28వ వార్డుకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవశ్రీ రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాజవాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి, నగర మేయర్ అయినటువంటి పీలా శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు 88వ వార్డులో ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు 5,15,00,000 రూపాయలకి ఈరోజు అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన చేయడం పెద్దలందరి సహకారంతో ఈరోజు మనం కళారాంపాలలో ఉన్నటువంటి జయనన్ గారు ప్రాంగణం ఆ ఏరియాలో అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 1,75,00,000 శంకుస్థాపన చేయడం. అలాగే ఈరోజు మొత్తం 88 వార్డులో 5 కోట్ల చిల్లర పైచేలిక ఈ ప్రాంతంలో చాలా కాలనీ నిర్మాణం చాలా రోజుల క్రితమే జరిగినప్పటికీ కూడా ఇక్కడ కొంత మౌలిక వసతులు లేకపోవడం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్యన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. ఆ రోజు